వారు నా భావన గ్రహించి అతని విషయంలో ఏమీ చెయ్యలేము, అతన్ని తీసుకుని వెళ్ళు, దేవునిపై భక్తితో మంచి పనులు చేస్తూ ఉండమను, ఆ దైవమే అతన్ని రక్షించగలదు అని చెప్పారు స్వామివారు. నేను కొంచెం సాహసించి స్వామివారితో, చాలా ఏళ్లుగా అతను ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు, దీనికి పరిహారమే లేదా? ప్రతిదానికి ఒక పరిహారం అంటూ ఉంటుంది కదా, శాపగ్రస్తులకి పాపాత్ములకి మన ధర్మశాస్త్రాల విమోచనం చెప్పలేదా? భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి పరిహారం ఉండదా? మీరు దయతో అతన్ని అనుగ్రహించండి అని ఆ సేట్ తరపున వాదించాను స్వామివారి ముందు. పరమాచార్య స్వామివారు అంతా విని కొద్దిసేపు మౌనంగా ఉండి నన్ను దగ్గరకు రమ్మని చెప్పారు. నేను ఏమి చెప్తే అది అతను చేస్తాడా అని అడిగారు. ఖచ్చితంగా చేస్తాడు, చెయ్యమని నేను చెప్తాను, ఒకవేళ అతను చెయ్యకపోతే అన్నారు స్వామివారు. చేస్తే మంచి జరుగుతుంది, లేకపోతే అనుభవిస్తాడు అన్నాను నేను. నేను చెప్పేది చెయ్యాలంటే చాలా ధనం ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అతను పెట్టగలడా అన్నారు స్వామివారు. అతను కోటీశ్వరుడు, మొత్తం ఆస్తి అంతా ఖర్చు పెడతాడు ఆరోగ్యం కోసం అన్నాను నేను.